మక్తల్ అభివృద్ధి ప్రదాత కొన్ని దశాబ్దాల నుంచి కూడా గతంలో చాలా మంది నాయకులు జీవో నంబర్ 65 కానీ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయం మాట్లాడిన వారే. కానీ ఇచ్చిన మాటను కార్యరూపం చేయడానికి 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అది మక్తల్ నారాయణపేట రోడ్డు కావచ్చు, ఈడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదా ఈ ప్రాంతంలో ఎడారిగా ఉన్నటువంటి మక్తల్లో కొంత ప్రాంతమైనటువంటి ఎడివెల్లి, అందుకంటే ముందు వచ్చినటువంటి కాచువారు, దాని పక్కన ఉన్నటువంటి ఈవెన్ బొందలకుంట, జగలేరు, గుడిగెండ్ల, గునుముక్ల, జోలాపురము, ఈ ప్రాంతం అంతా కొంత ప్రాంతం మంతనగూడు, ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి నీళ్ళు లేని స్థితిగతులు. అదే మాదిరిగా ఉట్కూరు మండలంలో చుక్క కూడా నీళ్ళు లేని పరిస్థితులు. ప్రతి ఒక్కరు కూడా ఉట్కూరు చెరువు నీళ్ళు వస్తాయి, జయమ చెరువు నీళ్ళు నింపుతామని చెప్పిన వాళ్ళే. కానీ చెప్పిన మాటను ఆచరణలో పెట్టడానికి ఈరోజు భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున రైతుల్ని ఆదుకోవడానికి ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టకుండా అందరి సమ్మతితో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన పాలమూరు జిల్లాడు కాబట్టే, మన నారాయణపేట జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టే ఈరోజు ఇది సాధ్యమైంది. ఆయనకు ఆలోచన విధానం ఉంది కాబట్టి సాధ్యమైంది. కాబట్టి 1 తారీఖు రోజు వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటనని మనమందరం కూడా పెద్దగా పండగ వాతావరణం లాగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక ప్రాంత మక్తల్ నియోజక ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఇది ఒక్కటే కాకుండా ఆ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో టెండర్ అయిపోయింది, ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. మక్తల్ నారాయణపేట రోడ్డు టెండర్ అయిపోయింది, ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. సేమ్ టైం నాకు తెలిసిన వరకు ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇవి కాకుండా మిగతా హాస్పిటల్స్ కానీ లేకపోతే సబ్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా మరొక రోజు డేట్ పెట్టుకొని కార్యక్రమం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి, ఎంతోమంది యక్ష ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేసేటోళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఈరోజు ఈ మక్తల్ అభివృద్ధి కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకుపోవడానికి ఆయన చూపిస్తున్నటువంటి ఆదరణ, శ్రమ, ఆయన ఆలోచన విధానం, మక్తల్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా 1వ తారీఖు రోజు మనము కృతజ్ఞతగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. నేను మక్తల్ ప్రజలతో కోరుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు మనం ఎవరు పట్టించుకోలే. ఈ ప్రాంతం ఒకటి ఉంది అని కూడా ఎవరిని తెలియకుండా నిర్వాహకం చేసిర్రు. గతంలో మక్తల్ నియోజకవర్గం ఉంటే ఏడుందో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈసారి మక్తల్ అంటే ఆ తెలంగాణలో రాయచూరు పక్కన మన కర్ణాటక బార్డర్లో ఖచ్చితంగా మక్తల్ ఉంది. అక్కడ కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆకాంక్షలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, వాళ్ళకు కూడా అవసరాలు తీరాలనేటువంటి ఆలోచనతో మన ముందుకు వచ్చినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఘన స్వాగతం పలకవలసిందిగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, సరత్తర్డ్ కాటన్ లాగా విజయవాడ దగ్గర అతని కాడ బొమ్మ పెట్టుకుని ఎట్లయితే వాళ్ళు పూజించి నీళ్లకు కష్టాలు లేకుండా పోయారు, మరొక కాటన్ కాబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నమాట గర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ఏనాడు ఎవరికి ఆలోచన లేదు. ఎడవెల్లి ఆ ప్రాంతంలో నీళ్లు ఎవరికి కావాలి ఆలోచన లేదు. అదొకటే కాకుండా ఉట్కూరు మండలంలో ప్రతి ఒక్కరు చెప్పారు ఖచ్చితంగా ఉట్కూరు చెరువు నింపాలి, తద్వారా జయమ చెరువు నింపాలి, తద్వారా నీళ్లు పైకి తీసుకుపోవాలని. కానీ ఆచరణ రూపంలో తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు వస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటనని మనం పెద్ద ఎత్తున ఘన స్వాగతం తెలిపి మనం కృతజ్ఞతగా తెలుపవలసిందిగా అందరికీ కోరుతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.